సినిమాలతో. ఏముందన్న సినిమాలో ఏముందని మీకు ఏం నచ్చింది అంటారు అన్న? సైకో థ్రిల్లర్స్ ఎలా వాళ్ళ వల్ల దేశానికి ఏ విధమైన ఉంటుందో మీకు పల్గామా అటాక్ చూపించారు కదన్నా. వాళ్ళ వల్ల ఎంతమంది జనాలు చనిపోయారన్నా, ఎంతమంది ఫ్యామిలీస్ పోయారన్నా. అలాంటి సైకో థ్రిల్లర్స్ ని వేటాడి చంపాడన్నా. అలాంటి యోధుడు అంటే ఆపదలో ఉన్నప్పుడు జనాల కోసం ఒక యోధుడు పుడతాడు. అలాంటి యోధుడే ఈ అర్జున్ సర్కార్ అన్న. ఒక యోధుని చరిత్ర ఇది సినిమా అయితే. నాన్నగారు మొత్తం వైలెన్స్ కనిపించారు. నేచురల్ స్టార్ నాని నేచురల్ కాకుండా వైలెంట్ ఎలా అనిపించింది? నేచురల్ అంటే ఒక కొత్త అవతారం ఎత్తాడన్న. ఇది అవతారం కాదు, ప్రజల కోసం అవతరించిన ఒక కొత్త తాండవమైన అవతారం ఎత్తాడు. ఒక కొత్త యునానిమస్ స్టార్ ను ఇండియన్ సినిమాలు ఉద్భవించినట్లు ఫీలింగ్ కలిగిందన్న. ఈ సినిమా ఎన్ని కోట్లు పడతా అంటారు? 100 కోట్లు పడతా, 1000 కోట్లు పడతా? మీరంగా 100-200 కోట్లు అయిపోయారన్న. ఇది పాన్ ఇండియా మూవీ అంటే నెవర్ సీన్ బిఫోర్ ఇండియన్ సినిమాలో ఒక కొత్త సైకో థ్రిల్లర్. అంటే ఇప్పటి వరకు మీరు సైకో థ్రిల్లర్ ని చూశారు. ఆ సైకో థ్రిల్లర్ కి మాస్ ఎలివేషన్స్, కేజీఎఫ్ మాస్ ఎలివేషన్స్, రాజమౌళి మాస్ ఎలివేషన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న సినిమా? 100 కోట్లు 200 కోర్స్ కాదన్న, పక్కా 500 కోర్స్ బ్లాస్ట్ చేసే రక్త చరిత్ర అన్న ఈ సినిమా అయితే. కేజీఎఫ్ హీరోయిన్ సినిమా ఉంది కదా, ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కేజీఎఫ్ తన పర్ఫార్మెన్స్ కూడా మదర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ థింగ్ గా ఉంది. సో నీట్ గా ఉంది. కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపిస్తుంది. అంటే రియలిస్టిక్ గా ఉంటుందా అసలు? కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. లైక్ ఎప్పుడు రొటీన్ గా నరకడం చంపడం కాకుండా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా తీశారు. సో ట్విస్ట్లు కూడా ఉన్నాయి. కానీ హిట్ 1 హిట్ తో కంపేర్ చేస్తే లైక్ అవి లైక్ సిఐడి టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇది. సో అట్లా బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్ గా తీశారు. పార్ట్ 1 కొంచెం అంత ఏం లేదని చెప్పేసి పార్ట్ 1 లైక్ ఇది ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంటే ఎలా ఉంటుంది, మరీ అంత కామెడీ కాకుండా స్లోగా ఉంటుంది. అది అలా స్లోగా తీసుకెళ్లి సడన్ గా హైప్ ఇచ్చేసాడు లాస్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు 18 years లోపు ఉన్న వాళ్ళు ఈ మూవీస్ చూడొద్దు అని ముందే అతను చెప్పేశాడు. సో అది జస్ట్ మూవీస్ అంటే మూవీస్ మట్టుకే చూడాలి, మరి అది మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు అది చాలా పాలిటిక్స్ మూవీస్ వచ్చాయి, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పటికీ సొసైటీ బాగుండేది. సో ఇట్స్ ఇంప్లిమెంట్ మూవీ చేయొద్దు, కానీ ఎంజాయ్ చేయాలి అంతే. మూవీ అంటే మూవీ వరకే చూడాలి అంతే. నాని వైలెన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, బికాజ్ నాని తీసిన మూవీస్ అన్ని రొమాంటిక్ లవ్ యాంగిల్స్ అలా ఉంటాయి కదా. సడన్గా ఒకటేసారి వైలెన్స్ తీసేసరికి అసలు ఈ రేంజ్లో నానిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డైరెక్టర్ గారు చాలా కొత్తదనం బయటకు తీసుకొస్తున్నారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్ అంటే ఇంకా ఫ్యూచర్ మూవీస్లో. కానీ చాలా బాగా చేశాడు. పార్ట్ 4 ఉంది. పార్ట్ 4 లో ఒక సర్ప్రైజింగ్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. ఆయనది మాత్రం కంప్లీట్ కామెడీ యాంగిల్లో ఉంటుంది. మరి ఎలా ఉంటుంది? లైక్ అది పార్ట్ 4 హీరో కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంటుంది అనుకుంటున్నాను. కామెడీ కమ్ వైలెన్స్ కమ్ రొమాంటిక్ అట్లా ఉంటుంది అని అనుకుంటున్నాను. జెర్సీలో నానికి హిట్ 3లో నానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. అసలు జెర్సీలో నాని అంటే ఒక ప్లే బాయ్ లైక్ స్మూత్ అండ్ చాలా స్మూత్గా ఉండేది, రొమాంటిక్గా ఉండేది. ఇది కంప్లీట్ ఆపోజిట్ వైలెన్స్ అన్నట్టు. ఇంకా కాటేరమ్మ సీన్లో ఎంత వైలెన్స్ ఉండేది ఈ మూవీలో కూడా అంతే. ఆ యాంగిల్, ఆ లుక్స్, ఐ లెన్సెస్, హెయిర్ స్టైల్. రేటింగ్ ఐ కెన్ గివ్ 4 ఇస్తాను. నాన్నగారి పర్ఫార్మెన్స్ పోయిన సినిమాలో సరిపోయిన శనివారంలో మీరు శివ తాండవం చూసారు. ఇప్పుడు హిట్ 3లో అర్జున్ సర్కార్ తాండవం చూస్తున్నారు. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొద్దిగా లాగ్ అయిందని అంటారు బయట. ఫస్ట్ హాఫ్ లో మీకు స్టోరీ చూపిస్తాడు అంతే. కొంచెం స్టోరీ చూపిస్తాడు. కాకపోతే ఇంటర్వెల్ సీన్ లో మీకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. సినిమా హైప్ వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ అలా ఉంటుంది. మొత్తం ఒక గ్రూప్ అన్నమాట సిటీకి. చాలా బాగుంటుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, హీరో ఎలివేషన్ కూడా బాగుంది. 2 పాటలు కానీ సినిమా మొత్తం మస్తు చేసాడు. ఇంకా అడివిషన్స్ క్యామెరా కూడా ఉంటుంది క్లైమాక్స్ లో. చాలా బాగుంది. ఇంకా హిట్ 4 ఎవరు ఊహించుకోలేదు. హీరో కూడా రాబోతున్నాడు హిట్ 4 లో. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? మరి వల్గర్ ఉంది అంటున్నారు కొంచెం. చిన్నపిల్లలు చూడొద్దు బ్రో. ఒక ఏజ్ ఒక 16+ చూడొచ్చు. బాగుంది సినిమా. కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, కాకపోతే సూట్ అయింది. నాలుగు సూట్ అయింది. ఒక లవర్ బాయ్ ఫ్యామిలీ స్టార్ గా చూసాం. మరి ఇప్పుడు ఈ లెవెల్లో ఎట్లా అనిపిస్తుంది? యాక్షన్ సీన్స్ కానీ ఆయన క్యారెక్టర్. ఆయన ఒక డైలాగ్ చెప్పిండాలి నాని మూవీలో. ఇన్నాళ్ళు అదే అనుకుని మోసపోయారు జనాలు అన్నారు. చూపిస్తా నా ఒరిజినల్ అన్నాడు, చూపించాడు. కొత్త యాంగిల్ చూడబోతున్నాడు నాని. క్లైమాక్స్ కొత్త తీసాడు. సినిమాలో అసలు ఏముంది కంటెంట్
మాట. ఇప్పుడు మనం చూస్తుంటాం యూత్ అందరూ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి కొత్త వేరే సైకో పనులు చేస్తూ ఉంటారు. ఒక గ్రూప్ అన్నమాట సిటీకి, వాళ్ళందరినీ చంపాలని ఒక ప్లాన్ తోని ఒక మెథడ్ తోని వెళ్తా ఉంటాడు రాని. మొత్తం వన్ మ్యాన్ షో అన్ని నచ్చాయి. చాలా మందికి చికెన్ షాప్ మటన్ షాప్ గుర్తొస్తుందంట సినిమా చూస్తే. నో సినిమా చాలా బాగుంది యాక్చువల్ గా అయితే. అంత దారుణంగా చూపెట్టారు. నో నరకటాలు చంపటాలు ఎలా అనిపించింది మేడం? అదే వైలెన్స్ ఓకే కానీ సినిమా అయితే చాలా బాగుంది. యా ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ ద మూవీ. చిన్నపిల్ల హీ సెడ్ ఇట్స్ 18+ మూవీ. చిన్నపిల్లలు చూడకూడదు అన్నప్పుడు. సో మన కేజీఎఫ్ హీరోయిన్ సినిమా ఉంది కదా, ఎలా అనిపించింది మేడం తన పర్ఫార్మెన్స్? లెంత్ ఉందా సినిమాలో? ఉంది షీస్ దేర్ అంటే ఉంది బానే తన క్యారెక్టర్ అంత బ్యాడ్ గా అయితే ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటారు, మరి ఎంతవరకు నిజం అది? మూవీ అయితే బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది మేడం? నాకైతే బాగుంది.